ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం. ఈ ప్రవచన వాక్యము యేసుక్రీస్తు విషయంలో సరిగ్గా నెరవేరింది. అయితే విశ్వాసులందరి విషయంలో ఈ ప్రవచన వాక్యము కొద్ది కాలంలో నెరవేరబోతున్నది. మనము చనిపోయిన తరువాత మన ఆత్మ దిక్కు లేకుండా ఎక్కడో విడిచిపెట్టబడదు. మన శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా గాని మళ్ళీ మహిమగల శరీరంగా లేపబడుతుంది. మన ధ్యాన వాక్యాన్ని ఇప్పటి కాలపు మన జీవితాలకు, అనుదిన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాము. పాతాళ అనుభవాన్ని చవిచూసేటంతగా మన ఆత్మ కృంగిపోయే పరిస్థితులు మనకు సంభవించి ఉండవచ్చు. అయితే మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండిపోము. మన హృదయంలోనూ, మన ఆత్మలోనూ, మన జ్ఞాపకాలలోనూ మరణానుభవానికి లోనైనట్లుగా అనిపించవచ్చు. కానీ అదే అనుభవంలో మనము ఉండిపోము. మన అంతరంగంలో ఉన్న ఆనందాన్ని, నిరీక్షణను దూరంగా నెట్టివేస్తూ అతి భయంకరమైన మృత్యుభీతి మనలను ఆవరించి నిరాశలోనికి అడగద్రొక్కినా అది తన పూర్తి శక్తిని మన మీద ప్రయోగించలేదు. అప్పుడప్పుడు మనము ఎంతగానో కృంగిపోతాము. అయితే ప్రభువు అనుమతించినంత వరకే ఆ పరిస్థితిలో ఉంటాము. లోతైన సందేహ కోపంలోనికి జారిపడిపోతామేమో కానీ అక్కడ మనము నాశనము కాము. రాత్రి కటిక చీకటి కమ్మినప్పుడు సహితము నిరీక్షణ తార ఆకాశంలో ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రభువు మనలను ఎప్పుడూ మరిచిపోడు, ఎప్పటికీ శత్రువు చేతికి మనలను అప్పగించడు. కాబట్టి నిరీక్షణ కలిగి విశ్రాంతిగా ఉందాము. తన కృప నిరంతరం అనుగ్రహించే దేవునికి మన విషయాలన్నీ అప్పగించాలి. నిశ్చయముగా మరణములో నుండి, అంధకారములో నుండి, నిరాశలో నుండి మనము లేచి జీవములోను, వెలుగులోను, స్వేచ్ఛలోను ప్రవేశిస్తాము. ప్రియమైన స్నేహితులారా, మనకున్నటువంటి సమస్యలను బట్టి మనము కృంగిపోకుండా ప్రభువుపైనే నిరీక్షణ కలిగి ప్రభువు మీదనే ఆధారపడి మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.